చలికాలంలో జలుబు చేస్తూ ఉంటుంది. అప్పుడు ఎండుమిరపకాయలతోటి కారం పొడి కొట్టుకొని వేడివేడి అన్నంలో తింటే కమ్మగా ఉంటుంది. ఎండుమిరపకాయలు 15 మధ్య రకం సైజు, టేబుల్ స్పూను 1 పెసరపప్పు, టేబుల్ స్పూను 1 మినపప్పు, టేబుల్ స్పూన్ 1 శనగపప్పు, అవిసెలు మార్కెట్లో అవిసెలు అంటే కూడా ఇస్తారు 1 టీ స్పూను, ఇది కొలెస్ట్రాల్ తక్కువ చేస్తారు. పసుపు 1/2 టీ స్పూను, 1/2 టీ స్పూను మిరియాలు, 1/2 టీ స్పూను జీలకర్ర, ఉప్పు తగినంత, కొంతమంది ఎక్కువ వేసుకుంటారు, కొంతమంది తక్కువ వేసుకుంటారు. ఎల్లిగడ్డలు 2, కరివేపాకు రిబ్బలు 3, ఎండుమిరపకాయల్ని కట్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఎందుకంటే అడుగుకి గింజలు వచ్చేటట్టు ఉంటుంది. వేయించేటప్పుడు మాడిపోకుండా ఉండడం కోసము కట్ చేసి పెట్టుకుంటే గింజలు అడుగుకు వస్తాయి. ఎల్లిపాయలను కూడా గర్భాలు తీసి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద పెట్టాలి. ఫస్ట్ శనగపప్పుని వేయించుకోవాలి. పప్పు మాడిపోకుండా వేయించుకోవాలి. మంటను తక్కువ చేసుకొని తీసి గిన్నెలో పోసి ఆరబెట్టుకోవాలి. తర్వాత మినపప్పును కూడా వేయించుకోవాలి. పప్పులు ఇట్లా వేయించడం వల్ల పచ్చి వాసన పోతుంది, మంచి వాసన వస్తుంది. వేయించిన వాసన బాగుంటుంది. పప్పు బ్రౌన్ కలర్లో వచ్చింది, తీసుకోవాలి. ఇది కూడా ప్లేట్లో ఆరబెట్టుకోవాలి. పెసరపప్పు కోసం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకొని దాన్ని కూడా ప్లేట్ వేసుకోవాలి. మిరియాలను 1 నిమిషం ఇట్లా వేడిలో ఉంచి తీసుకోవాలి. ఇవి కూడా ఇందులోనే వేసుకోవాలి పప్పులను. అవిసెలు మార్కెట్లో అవిసెల గింజలు అంటే ఇస్తారు. ఇవి ఏంటంటే కొలెస్ట్రాల్ని తక్కువ చేస్తారు. పట్టు ఆడినప్పుడే మనం తీసేయాలి, లేకపోతే ఎగిరి బయట పడుతుంది. ఇది కూడా ఇందులో వేసుకోవాలి. లాస్ట్కి మనం జీలకర్ర వేసుకోవాలి. ఎందుకంటే ఇది సన్నగా ఉంటుంది కూడా, వేడి మీదనైనా అవుతుంది కాబట్టి మంట ఆఫ్ చేసుకోవాలి. గిన్నె వేడికి అయిపోవాలి. లాస్ట్కి మనం మిరపకాయలు వేయించుకోవాలి. ఎందుకంటే ఘాట్ వస్తుంది కాబట్టి ఇవి లాస్ట్లో వేయించుకోవాలి. గింజలు రానివ్వకుండా కాయలు మాత్రమే వేయాలి. గింజలు కూడా వేసేయాలి. ఇలాగే చల్లారి పెట్టాలి. కరివేపాకును వేడిగా ఉన్నటువంటి గిన్నెలో వేసుకుంటే మనకు డ్రై అయిపోతుంది. ఇప్పుడు మనం మిక్సీ ఎలా చేసుకోవాలనేది చూద్దాము. పప్పులన్నీ కూడా చల్లారినాయి కదా, ఈ పప్పుల చల్లారినటువంటి పప్పులను మిక్సీ జార్లో పోసుకోవాలి. మూత పెట్టి వేసుకోవాలి. మిరపకాయల్ని ఇందులో వేసుకోవాలి.
మళ్ళీ మిక్సీ మిరపకాయలు కూడా మిక్సీ అయిపోయాయి. దీంట్లో ఎల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు స్పూన్ తోటి ఒకసారి కలుపుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి. ఆఫ్ చేసుకుని తీసుకొని ఒక బౌల్ వేసుకోవాలి. తయారైన ఎండుమిరపకాయల కారం పొడిని డ్రైగా ఉన్నటువంటి బాటిల్లో ఎత్తి పెట్టుకోవాలి.